విచిత్రమైనటువంటి పరిస్థితులకి చేరిపోతున్నటువంటి వాతావరణం అయితే క్రమంగా స్పష్టంగా కనబడుతుంది పాకిస్తాన్కి. ఆసియా కప్ క్రికెట్లో ఎప్పుడైతే భారతదేశం పక్కకి తప్పుకుందో వాళ్ళ బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. వాస్తవంగా క్రికెట్ మూలంగానే కాస్తో కొస్తో రూపాయి వస్తుంది వాళ్ళకి. మొన్న మనం బాయ్కాట్ చేస్తే దెబ్బ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆసియా కప్పే రద్దు అవుతుందా లేదు మిగతా వాళ్ళతో జరుగుతుందంటే మనం లేని మ్యాచ్లు రక్తి కట్టవు. ఇప్పుడు పాకిస్తాన్ క్రికెట్ అసోసియేషన్ ఆగ్రహంతో రగిలిపోతుంది. భారత్ ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తుందని మండిపడుతోంది. భారతదేశానికి బుద్ధి చెప్తూ ఉంటుంది. ఏం బుద్ధి చెప్తుంది? మళ్ళీ తీవ్రవాదులను ఏమైనా క్రికెట్ తీవ్రవాదులను ఏమైనా పంపిస్తాం. ముందు పాకిస్తాన్కి వాళ్ళ దేశంలో సరిగ్గా మ్యాచ్లు నిర్వహించుకోవడమే అలగాలేదు. నిర్వహించుకునే రావల్పిండి స్టేడియం కూడా పోయింది మొన్న. ఆ పిఎస్ఎల్ మ్యాచ్లు తీసుకెళ్ళి దుబాయ్లో పెడతానంటే ఆడు కూడా బొమ్మను మన చివరికి ఇస్లామాబాద్లోనే ఎక్కడ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లాంటి సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది అంటే వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన సిటీ లేదు.